వారంతా నిరుపేదలు. చేపల వేటే వారి జీవనాధారం. వర్షాకాలంలో జీవన భృతికి ఢోకా లేదు. ఎండాకాలం వచ్చిందంటే తిండికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. చెరువుల్లో నీళ్లు ఎండిపోయి ఉపాధి లేక దిగాలు పడతారు వారంతా. ఇలాంటి బెస్తవారికి దారి చూపాల్సిన గ్రామ పెద్దలే వారి పాలిట యముళ్లుగా మారారు. వారడిగిన పన్ను కట్టలేదని ఏకంగా మత్స్యకారుల కుటుంబాలనే గ్రామ బహిష్కరణ చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలే కాదు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం ఎకెన్పూరులో 50 కుటుంబాలకు చెందిన బెస్తవారు చెరువులో చేపల వేటే జీవనాధారంగా బతుకులీడుస్తున్నారు. అసలే కొద్ది సంపాదన, ఆపై ఎండాకాలం. చెరువు ఎండిపోయి చేపలు లేక దిగాలు పడుతున్న సమయంలో గ్రామాభివృద్ధి పేరిట గ్రామ పెద్దలు వీరి నడ్డి విరగ్గొట్టారు. మత్స్యకారులు 25,000 కట్టాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. ఉపాధి లేక మృగ్యమవుతున్న వారి బతుకుల్లో పిడుగులాంటి వార్తను వారు జీర్ణించుకోలేకపోయారు. గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఎదిరించారు. డబ్బు కట్టమని తేల్చి చెప్పారు. దీన్ని సాకుగా చూపి పెద్దలు ఏకంగా వీరిని గ్రామం నుంచి వెలేశారు. బెస్తవారితో ఎవరూ మాట్లాడవద్దని, వారికి ఏ వస్తువులు అమ్మరాదని హుకుం వేశారు. గ్రామ పెద్దల నుంచి ఎదురైన ఊహించిన పరిణామంతో మత్స్యకారులు కుటుంబాలతో సహా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గ్రామ బహిష్కరణ పేరుతో తమ కుటుంబాలను శిక్షించడం తగదని, నిత్యావసర సరుకులు సైతం దుకాణాల్లో ఇవ్వటం లేదని, తమను చూసి హేళన చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేపల మీద బతికేటోళ్ళం. మేము బీడీ కార్ఖానలకు పోతే తంపా పోయమంటారు, కిరాణా షాపులకు పోతే సామాన్యమంటారు. మమ్మల్ని చూసి వేళన వేసి నవ్వుతుర్రు చూగుంటూ వేయినా గాని. మరి మేము ఉండుడా ఊళ్ళే, మరి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళగొడతారు? మా ఆధారం ఏంటిది? మాకు తగ్గ చర్య తీసుకోండి, మీరు మమ్మల్ని మాకు పరిష్కారం చెప్పుకోండి. మరి మేము ఉండుడా, మరి ఊళ్ళే అంత ఊరంతా ఒక్కటైంది, మమ్మల్ని వీలేసేరు. ఈ అమ్మమ్మతో ఎవరు మాట్లాడతలేరు. నీళ్లకు అయినా గానీ మమ్మల్ని మాకు ఇస్తలేరు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అనాగరిక ఆచారాలను రూపుమాపేందుకు ఎన్నో చట్టాలు వచ్చాయి, ప్రభుత్వాలు మారాయి. కానీ ఆచారాలు మాత్రం నేటికి మారని దుస్థితి నెలకొంది. అందుకు సజీవ సాక్ష్యమే ఎకెన్పూర్ గ్రామ ఘటన.